నీ జీవిత కథను మార్చగలిగిన కొన్నిసార్లు మనుషులు డిసైడ్ అయిపోతారేమో ఇంక ఈ బ్రతుకు బాగుపడదని. అలాంటి పాడైపోయిన బ్రతుకులు బాగు చేయడంలో మన యేసయ్యకు సాటి అయిన వారెవరు లేరు. మనుషులకు వాళ్ళు ముద్ర వేసేయచ్చు, ఒక ఫెయిల్యూర్, ఒక దురదృష్టకరమైన బ్రతుకు. మనుషులు కొన్నిసార్లు వాళ్ళు మాట్లాడే మాటలు చూసే వాటిని బట్టి ఉండొచ్చు, కొన్నిసార్లు వారి ద్వేషాన్ని బట్టి అలా మాట్లాడచ్చు. బట్ గాడ్ కెన్ చేంజ్ ద స్టోరీ ఆఫ్ యువర్ లైఫ్. నీ హిస్టరీ ఎలా ఉన్నా నీ ఫ్యూచర్ యేసయ్య మారుస్తాడు. నమ్మితే స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నీ ఫ్యూచర్, నీ భవిష్యత్తు యేసయ్య చేతిలో పెట్టుకో. అండ్ నీ జీవితాన్ని స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు. నువ్వు ఎక్కడ పడిపోయావో, నువ్వు అనుకుంటున్నావు నేను ఇక్కడ పడిపోయాను, అందరు నన్ను చూసి నవ్వారు, నేను ఇక్కడ నుంచి పారిపోతా. చూడండి, హ్యూమన్ టెండెన్సీ ఏంటంటే ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్ అంట. అయితే పోరాడాలనుకుంటా, లేకపోతే పారిపోవాలనుకుంటా. ఇది హ్యూమన్ టెండెన్సీ. అని దేవుడు చెప్పేది ఏంటంటే నువ్వు ఎక్కడ పడిపోయావో అక్కడే నిన్ను నిలబెడతా. ఎవరిని అపహాస్యం చేశారో వారి ఎదుటే నేను ఆశీర్వదించి నా మహిమేంటో ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే, గొప్పతనం ఎవరికండి? ఆయనకే. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే మహిమ ఎవరికి? ఆయన మహిమ పొందాలనే కదా మనల్ని సృష్టించుకుంది.